You guys, researchers just realized we've been getting starfish all wrong. Starfish హాయ్ అండి. ఏంది ఇంగ్లీష్ వస్తుందని ఆలోచిస్తున్నారా? యాక్చువల్‌గా నాకు ఇంగ్లీష్ రాదని నేను ఆ ఇంగ్లీష్ డబ్బింగ్ అనేది పెట్టాననమాట. నిజానికి నేను స్టార్ ఫిష్ చూడడం చాలా ఫస్ట్ టైం ఇది. ఇది ముందు చూడండి ఎలా ముల్లులుగా ఉందో. ఇది ముందేదో వెనకేదో అసలు అర్థమే కావడం లేదు. ఇంతకీ ఈ వల ఎవరిదా అని చూస్తే అంతలోకి ఒక అవ్వ బుట్ట పట్టుకొని వస్తుంది. ఏంటవ్వ ఈ వల మీదేనా అని అడిగాను. అవునని చెప్పింది. ఈ లోపల చూస్తుంటే తాతగారు సముద్రం నుంచి కొన్ని నీళ్ళు అనేది తీసుకొస్తున్నారనమాట. సో ఏంటి అని చెప్పేసి నేను ఆ స్టార్ ఫిష్ని అయితే వాటర్తో కొద్దిగా కడిగాను. ఇంకా వల తీయడం స్టార్ట్ చేశారు. అవ్వ అయితే యుద్ధానికి రెడీ అయినట్టు చేపలు తీయడానికి రెడీ అయిందనమాట. సో చాలా చేపలు అయితే పడ్డాయి. ఇవన్నీ చూస్తూ ఉన్నాను నేను కూడా. ఈలోపు తాతగారు కూడా చేపలు తీయడానికి అయితే కూర్చున్నాడు అనమాట. సో ముసలోళ్ళు ఇద్దరు కష్టపడతారు, మనం చూస్తే ఏం బాగుండదని నేను కూడా వాళ్ళతో పాటు కాసేపు అలా కూర్చొని ఆ వలలోంచి చేపలు తీసే ప్రయత్నం అయితే చేశానమాట. మనం కొంచెం వెయిట్ ఎక్కువ కదా, అలా కూర్చోవడం నాకు కూడా కష్టమైపోయింది. సో ఇలా కాదని పొజిషన్ మార్చేసి కూర్చొని నీట్గా ఓపెన్ చేశాను అనమాట. సో వాళ్ళైతే ఇద్దరు చకచకా చేయడం మొదలుపెట్టేశారు. చాలా సంతోషించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఈ వయసులో కూడా ఏ ఆలోచన ఏ ఆశ లేకుండా చాలా సంతోషంగా ఉన్నారనమాట. సో మనం ఆ వయసు కూర్చోలేక ఉంటామో ఉండమో తెలియదు. సో వాళ్ళని చూసి మాత్రం నాకు చాలా ముచ్చటేసింది. సో ఫైనల్గా నేను ఒక చేపనైతే బయటికి తీశాను. మధ్యలో ఒక స్టార్ ఫిష్ వచ్చిందనమాట. సో దీన్ని పడేయచ్చని అడిగాను. అవ్వ పడేసి అనింది. సో అవ్వ తర్వాత నవ్వు చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. సంతోషం అంటే సంపాదనలోనే ఉంటుందని అనుకున్నాను ఇన్ని రోజులు. నేను నచ్చిన వాళ్ళతో కలిసి ఉంటే వచ్చే సంతోషాన్ని మించిన సంపద లేదని నాకు ఇప్పుడు అర్థమైంది. ఫైనల్గా అక్కడి నుంచి నేనైతే ఒక చేపను తీసుకొచ్చాను. దీని కళ్ళు రెండు పైనే ఉన్నాయి, కింది పక్క మాత్రం ఏమీ లేదనమాట. సో ఈ చేప పేరేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఫైనల్గా ఫోటోషూట్ అనమాట. తాత టోపీ తీసుకొని కొద్దిసేపు చాలా హ్యాపీగా ఉంది మీతో ఈ మూమెంట్ని షేర్ చేసుకున్నందుకు. స్టార్ ఫిష్ ఫస్ట్ టైం నేను చూడడము. మీతో ఈ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను, చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.